24 గంటల్లో ఇరాన్పై సైనిక చర్య, అమెరికా దాడులు దిగవచ్చు అనేసి ఇరాన్ నిఘా వర్గాల సమాచారం. పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుంచి ఆ దేశ సిబ్బందిని వెనక్కి పిలిచిన అమెరికా, ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడించిన ఇరాన్ దాదాపు 2 వారాలుగా హింసాత్మక నిరసనలతో అట్టడుగుతున్న ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తుంది. ఆ దేశంపై వచ్చే 24 గంటల్లో సైనిక చర్య ఉపక్రమించాలనేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాయిటర్స్ సహా పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. దాడుల తీవ్రత ఎంతవరకు ఉండొచ్చు అనే దానిపై ఇంకా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఇరాన్కు దగ్గరలో ఉన్న ఖత్తర్లో తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా వెనక్కి పిలిచినట్లు తెలుస్తుంది. అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదైద్ వైమానిక స్థావరంలో గగనతల రక్షణ వ్యవస్థ సెల్ ప్రారంభించాయి. అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదైద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ ప్రారంభించాయి. ఉద్రిక్తల నేపథ్యంలో ఖతార్లోని ఓ మిలిటరీ స్థానం నుంచి బ్రిటన్ కూడా సిబ్బందిని ఉపసంహరించుకుంటోంది. ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కోవడానికి ఇరాన్ సైన్యం పూర్తిగా సమాయత్తమైంది. మరోవైపు ఇరాన్లో ఆందోళనకారుల మృతుల సంఖ్య 2571కి చేరింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కట్టుతున్నారు. అలాగే నిరసనకారులపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతుండడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విషయంలో మానవత్వం ప్రదర్శించండి, మానవత్వ దృక్పథంతో వారిని క్షమించండి అంటూ ట్రంప్ టెహ్రాన్కు సూచించారు. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. ఇరాన్ విషయంలో భవిష్యత్ ప్రణాళికలపై అమెరికా జాతీయ భద్రతా బృందంతో ఆయన విస్తృత స్థాయి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అరెస్ట్ అయిన ఆందోళనకారులపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి కఠినంగా శిక్షించేందుకు ఇరాన్ సిద్ధమవుతుంది. నిరసనకారులకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా వెంటనే తీసుకోవాలని, ఆలస్యమైతే కేసు తీవ్రత తగ్గిపోయి పెద్ద ప్రభావం ఉండదనేసి ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ హుస్సేన్ జీ బుధవారం అభిప్రాయపడ్డారు. ఆందోళనకారులకు మరణశిక్ష విధించాలని టెహ్రాన్ భావిస్తున్న సంగతి గమనార్హం. మరోవైపు ఆందోళన సందర్భంగా మృతి చెందిన భద్రతా సిబ్బందిలో దాదాపు 100 మందిని ఇరాన్ బుధవారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. ఆందోళనలతో అట్టడుగుతున్న ఇరాన్లో ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఆందోళనలు నిర్వహించేందుకు అంతర్జాలంపై టెహ్రాన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవలు అందించే స్టార్లింక్ ద్వారానే ఇరాన్ పౌరులు బాహ్య ప్రపంచ అనుసంధానం అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇరాన్లో జరుగుతున్న నిరసనలు విధ్వంసం దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. నిరసనలతో ఇరాన్లో పరిస్థితి క్షీణించడంతో పాటు ఆ దేశంపై అమెరికా సైనిక చర్య తీసుకోబోతుందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని విడాలని సూచించింది. భారతీయులు ఎవరు ఇరాన్కు వెళ్ళొద్దని కూడా విదేశీ వ్యవహారాల శాఖ గట్టిగా సూచించింది. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు విదేశీ శాఖ వెల్లడించింది. దీనిలో విద్యార్థులు సహా వ్యాపారం, విద్యార్థులు, పని, కార్మిక విభాగాల్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వారిని తక్షణమే ఎంబసీకి అందుబాటులో ఉండాలని, ఎవరికి వీలైంది వారి రోడ్డు మార్గం, వాయు రవాణా మార్గం ద్వారా దేశాన్ని వీడాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా శుక్రవారం నుంచి భారతీయులను భారత్కు తరలించే ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.